హాయ్ గాయ్స్, ఈరోజు మన ఎంఎన్ ఎంటర్టైన్మెంట్లో త్వరలో చేయబోయే ఫోక్ సాంగ్కు సంబంధించి షూటింగ్ లొకేషన్స్ చూడడానికి తెలంగాణలో ఉన్న చెన్నూరు అనే గ్రామంకి వచ్చాము. ఇప్పుడు మీకు ఇక్కడ మనము సాంగ్ షూటింగ్ చేసుకోవాలని కోసము మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. త్వరలోనే మన సాంగ్ కూడా ఈ లొకేషన్స్లో షూటింగ్ జరుగుతుంది. చూడండి, మేము ఇంకా కాసేపట్లో షూటింగ్కి సంబంధించిన లొకేషన్స్ మొత్తము ఈ చెన్నూరు గ్రామం అయిన గ్రామంలో సిటీ అవుట్స్కట్స్లో ఉండే షూటింగ్ లొకేషన్స్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా బాగుంటాయి లొకేషన్స్. ఒక గ్రీనరీ కానీ ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంటుంది. సరే, చూపిస్తాను, చూడండి. అయితే ఇలా మనము ఇక్కడ నుంచి షూటింగ్ ఈ లొకేషన్లన్నీ చూడడానికి వచ్చాము. మనకి ఇలా వెళ్తుంటే మనం వెళ్ళే షూటింగ్ లొకేషన్కి వెళ్తుంటే ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో ఈ లొకేషన్స్ అని, ఈ గొర్రెలు ఇవన్నీ. ఈ చుట్టుపక్కల మొత్తము మంచి వాతావరణం, కూల్ క్లైమేటు. ఇటు పక్కన రోడ్డుకు పక్కనే ఒక వాగు అలా ఉంటుంది. చాలా అందమైన లొకేషన్స్. ఇలా ఒక డ్రోన్ కెమెరా ఎగరేస్తే చాలా అంటే చాలా బాగా గ్రీనరీ వస్తుంది. నిన్న జరిగిన బతుకమ్మ పండుగలకు సంబంధించి బతుకమ్మలు కూడా వేసినట్టున్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే చాలా ముఖ్యమైన పండుగ, ఫస్ట్ పండుగ అన్నమాట. ఎవరేం మంచి పనులు చేయాలన్నా, ఏదైనా సినిమాలు స్టార్ట్ చేయాలన్నా కూడా బతుకమ్మ తర్వాతనే అన్ని షూటింగ్లు స్టార్ట్ చేస్తారు. మంచి లొకేషన్ అన్నమాట. అంతా చుట్టూ చెట్లు, మంచి పల్లెటూరు వాతావరణము, కూల్ క్లైమేట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఈ లొకేషన్స్లో ఇక్కడ టోల్ గేట్ కూడా వస్తుంది. ఇటు పక్కనే ఒక మంచి చాలా పెద్ద స్కూల్ కూడా ఉంటుంది. మనం స్కూల్లో కూడా ఏదైనా షూటింగ్లు చేసుకోవచ్చు. ఇది మహారాష్ట్ర, ఈ రోడ్డును పట్టుకొని వెళ్తే మహారాష్ట్ర వస్తుందన్నమాట. చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. కొంచెం స్పీడ్గా ఇది మెయిన్ హైవే. ఇలానే మనం వెళ్తే అటు సీదా వెళ్తే మహారాష్ట్ర వస్తుంది, వెనక్కి వెళ్తే మంచిర్యాలు అట్లా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి ఏదో ఒక ఎస్టేట్లా పెట్టుకున్నాను అనమాట. అందమైన లొకేషన్స్ ఉంటాయి. మనం సాంగ్ చేసుకోవాలన్నా కూడా, ఏం చేసుకోవాలన్నా కూడా అద్భుతమైన లొకేషన్స్. అన్నీ చాలా బాగా వస్తాయి అన్నమాట. చుట్టుపక్కల చెట్లు అవన్నీ ఉండడం వల్ల మనము ఏదన్నా పాసింగ్ షాట్స్ కానీ ట్రావెలింగ్ షాట్స్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు.
ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనకు మంచి 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంచి సాంగ్తో రాబోతున్నాం మేమంతా మీ ముందుకి. అంత మంచి లొకేషన్స్, మనకి ఏం కావాలన్నా కూడా ఈ పక్కన షాప్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా కాసేపు ముందుకెళ్తే సిటీ వస్తుంది. మనకు కావలసిన అన్ని వస్తువులు కూడా ఉంటాయి. నేను ఏమైనా కావాలన్నా కూడా మనకేంటంటే మనకు కావలసిన ప్రతిదీ మనం హైదరాబాద్లోనే కాకుండా ఇక్కడ షూటింగ్ చేసుకుంటే అన్నీ మనకు కావాల్సినవి అన్ని దొరుకుతాయి, అవైలబుల్ ఉంటాయి. ఇక్కడే ఒక పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉంది. ఇలా వెళ్తుంటే ఇది మొత్తం ఒక సిటీ అన్నమాట. ఈ పక్కన చాలా గ్రామాలు ఉండడం వల్ల ఈ సిటీని ప్రతి ఒక్కరూ వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు. ఈ ఫోక్ సాంగ్తో పాటు మనము మంచి మంచి కంటెంట్తో కూడా త్వరలో ముందుకు రాబోతున్నాం. ప్రతిదీ మన ఛానల్లో ఒరిజినల్ కంటెంటే ఉంటుంది. మీరంతా మన ఛానల్ని సపోర్ట్ చేయాలి. మన ఛానల్కు సంబంధించి రిలీజింగ్ అప్డేట్స్ అన్నీ కూడా అతి త్వరలోనే మన ఛానల్లో అన్నీ పోస్ట్ చేస్తాము. పక్కన అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్. ఇలా అయితే దీన్ని మినీ ట్యాంక్ బండ్ అంటారు. పక్కన దేవుళ్ళ విగ్రహాలు, ఇవి కూడా మన షూటింగ్కి యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది మినీ ట్యాంక్ బండ్ అంటారు అన్నమాట. ఇది చాలా అద్భుతమైన లొకేషన్, మనం చేసుకోవచ్చు. ఇంకా మీరంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి సపోర్ట్ చేయండి. కొన్ని రోజులలోనే మంచి ఫోక్ సాంగ్తో మన ఛానల్లో మేము ముందుకు రాబోతున్నాము. మన ఛానల్ యూట్యూబ్లో MN ఎంటర్టైన్మెంట్స్ అని ఉంటుంది. మీరంతా సపోర్ట్ చేయాలని, మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా ముందు ఇంకా మంచి మంచి సాంగ్స్తో మన ఛానల్లో వస్తాము. Okay, thank you all. Please do subscribe and support. Thank you all.